Welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So we are discussing today's MCQs. So then here you can look at the first question. Where was a smart green aquaculture RAS recently launched? So smart green aquaculture. So recirculatory aquaculture system. This is a recirculatory aquaculture system. We can observe it as RAS. RAS re RAS. RAS stands for recirculatory aquaculture system. Aquaculture system. సో ఇది అంటున్నాడు ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు ఇది అని అడుగుతున్నాడు. దట్స్ అ పాయింట్ దెన్ ఆస్క్డ్ అనమాట. దీన్ని మనకి 5th January 2026న తెలంగాణలోని హైదరాబాద్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తెలంగాణ హైదరాబాద్ అనమాట. లక్నో, హైదరాబాద్, ఆగ్రా, చెన్నై, బెంగళూరు ఇచ్చాడు మనకి ఆప్షన్స్లో. సో ఆర్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇదేంటి అని అంటే ఇక్కడ మనకి ఈ ట్రాపిక్ క్లైమేట్ జోన్స్ ఏవైతే ఉంటాయో, సో ఇక్కడ మనకి ఫిషెస్ని కానీ తర్వాత పోతే ప్రాన్స్ కానీ ఇలాంటి వాటిని ఆక్వాకల్చర్కి రిలేటెడ్గా ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక స్పెషల్ ప్రొవిజన్ కింద స్పెషల్ కేర్ తోటి వీటిని కల్టివేట్ చేయడం జరుగుతుంది అనమాట. రాజీవ్ రంజన్ సింగ్ ద సెంట్రల్ మినిస్టర్, ఈయన ఈ భారతదేశం యొక్క మొట్టమొదటి ఈ కమర్షియల్ ట్రాపికల్ ట్రౌట్ ఫార్మ్ అనమాట. ఇది ట్రౌట్ ఫార్మ్ అంటారు. దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎక్కడ? తెలంగాణ, హైదరాబాద్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ వన్. హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ విమెన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్? ఫస్ట్ విమెన్ చీఫ్ సెక్రటరీ. ఫస్ట్ విమెన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ విచ్ స్టేట్? వెస్ట్ బెంగాల్ అని అడుగుతున్నాడు. నందిని చక్రవర్తి, అను గార్గ్, నీలం సహనే అండ్ గిరిజా వైద్యనాథన్ అండ్ గిరిజా అను. సో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నందిని చక్రవర్తి అపాయింటెడ్ వెస్ట్ బెంగాల్స్ ఫస్ట్ ఫిమేల్ సెక్రటరీ ఆర్ విమెన్ చీఫ్ సెక్రటరీ. సో లైక్ ప్రధాన కార్యదర్శి అంటాం కదా, ఈ అంటే వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ విమెన్ అనమాట. వెస్ట్ బెంగాల్లో చీఫ్ సెక్రటరీగా వచ్చిన ఫస్ట్ విమెన్ ఈవిడే. సో ఈవిడ అంటే లైక్ షీ సక్సీడెడ్ మనోజ్ పంత్ అనమాట. మనోజ్ పంత్. ఈ మనోజ్ పంత్ అనే ఆయన ప్లేస్లో ఈవిడ ఈ చీఫ్ సెక్రటరీగా ఇక్కడ అపాయింట్ అవ్వడం జరిగింది వెస్ట్ బెంగాల్లో, నందిని చక్రవర్తి. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. Moving to the next one. Who recently released the book Katabat-e-Modi Lal Kila Ki Fossils? సో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అనమాట. సో రాజ్నాథ్ సింగ్ ఇచ్చాడు, అజిత్ దోవల్ కాదు, అమిత్ షా కూడా కాదు, ధర్మేంద్ర ప్రధాన్ మనకి. దెన్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రిలీజ్ దిస్ పర్టికులర్ కుతాబత్-e-Modi లాల్ కిలాకి ఫైసలే. ఉర్దూ కంపైలేషన్ ఆఫ్ ఇది ఉర్దూ కంపైలేషన్ అనమాట. ఉర్దూ కంపైలేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఇండిపెండెన్స్ డే స్పీచెస్ అనమాట. ఇండిపెండెన్స్ డే స్పీచెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండిపెండెన్స్ డే స్పీచెస్ ఉర్దూ కంపైలేషన్ అనమాట ఇది. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మనకి ధర్మేంద్ర ప్రధాన్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్.
సో దీన్ని రిలీజ్ చేశారన్నమాట. దిస్ ఇస్ ద కంపైలేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే అడ్రసెస్ డెలివర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫ్రమ్ 2014 టు 2025. 2014 నుంచి 2025 దాకా ఉర్దూలో అనమాట, లాంగ్వేజ్ ఉర్దూ అనమాట. ఇది నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మ్యాండేటెడ్ టు ప్రమోట్, ప్రిజర్వ్ అండ్ ప్రాపగేట్ ద ఉర్దూ లాంగ్వేజ్ అక్రాస్ ద కంట్రీ. సో ఉర్దూ లాంగ్వేజ్ని కంట్రీ మొత్తం మీద ప్రాపగేట్ చేయడానికి వీళ్ళు ముందుకు వస్తూ దీన్ని హైలైట్ చేయడం కూడా జరిగిందనమాట. సో లైక్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్, NCPUL. ఇది ఢిల్లీలో ఉందన్నమాట మనకి. దెన్ ఇది ఉర్దూ లాంగ్వేజ్ ప్రమోషన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ D is the correct one. ధర్మేంద్ర ప్రధాన్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, launched or released this particular book అనమాట. Moving to the next one. The recently who became the temporary members of the United Nations Security Council. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో టెంపరరీ మెంబర్ నేషన్స్గా ఎవరు జాయిన్ అయ్యారంటున్నాడు. January 2026 Jan 2026. So then India is not a member of United Nations Security Council. United Nations Security Council లో ఇండియా పర్మనెంట్ మెంబర్ నేషన్ కాదు. India is not a permanent member nation. It's joined as a temporary member nation as of now 8 times అనమాట. సో ఇట్స్ స్టేటస్ ఈస్ డిఫైన్డ్ బై ద ఫాలోడ్ జనరల్ కీ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఇండియాస్ మోస్ట్ రీసెంట్ 2-year టర్మ్, మోస్ట్ రీసెంట్ ఇండియా దీనిలో జాయిన్ అయిన మోస్ట్ రీసెంట్ టర్మ్ ఎప్పుడు అంటే 2022 అనమాట. దట్స్ అ పార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ బహ్రైన్, కొలంబియా ఇచ్చాడు, కాంగో, లాట్వియా, లైబీరియా, ఆల్ ఆఫ్ ద అబోవ్ అండ్ ఇండియా అన్నాడు. ఇండియా ఈజ్ నాట్. సో ఇక్కడ ఆల్ ఆఫ్ ద అబోవ్ కరెక్ట్. ఈ 5 నేషన్స్ జాయిన్ అయ్యాయి. ఆన్సర్ D is the correct one. సో ఇండియా హ్యాస్ సర్వ్డ్ 8 terms. ఇండియా 8 terms సర్వ్ చేసినందుకు చెప్పుకున్నాం ఇప్పటి వరకు. అయితే 8 terms ఇస్ ఎ టెంపరరీ మెంబర్ అనమాట. టెంపరరీ మెంబర్, సో నాట్ అ పర్మనెంట్ మెంబర్. సర్వ్డ్ యాజ్ 8 terms యాజ్ అ నాన్ పర్మనెంట్ మెంబర్. టెంపరరీ ఆర్ నాన్ పర్మనెంట్ అంట. నాన్ పర్మనెంట్ మెంబర్ ఫస్ట్ టైం 1950-51లో, తర్వాత 1967-68లో, 1972-73, 1977-78, 1984-85, 1991-92, 2011-2012, లాస్ట్ టర్మ్ 2021-22 December 31st దాకా అనమాట. 2022 December 31st దాకా టెంపరరీ మెంబర్గా లాస్ట్ టైం ఉంది. 8th టైం అనమాట. ఇది 8th టైం. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో ఫ్యూచర్ బిడ్స్ వచ్చేటప్పటికి ఫ్యూచర్ బిడ్స్లో మనకి మళ్ళీ నాన్ పర్మనెంట్ నేషన్గా ఇండియా 9th టైం ఉండబోతోంది. ఎప్పుడంటే 2028-2029లో అనమాట. 28-29లో నాన్ పర్మనెంట్ మెంబర్ నేషన్ టెన్యూర్ 2 years ఉంటుంది. ఇదే విధంగా ఎవ్రీ ఇయర్ 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ జాయిన్ అవుతాయి. అలా ద టెంపరరీ ఆర్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఈ ఇయర్ 2026 జనవరి 1st జాయిన్ అయిన కంట్రీస్ ఏవి అంటే బహ్రైన్, కొలంబియా, కాంగో, లాట్వియా అండ్ లైబీరియా. ఈ 5 నేషన్స్ అనమాట. సో దట్ ఈస్ ద పాయింట్ వీ షుడ్ అండర్స్టాండ్. నాన్ పర్మనెంట్ నేషన్స్ ఇవి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటాయంటే ఈ 5 కంట్రీస్ యొక్క 2026 January 1st నుంచి 2027 December 31st దాకా మెంబర్స్గా ఉంటాయి ఇవి. దట్ ఈస్ ద పాయింట్. సో అండ్ వన్ మోర్ పాయింట్ హియర్ వీ హ్యావ్ టు ఆల్రెడీ 2025లో జాయిన్ అయ్యి 2025 January 1st జాయిన్ అయ్యి మెంబర్షిప్ 2026 December 31st దాకా కంటిన్యూ చేస్తున్న కంట్రీస్ ఏవి అని అంటే డెన్మార్క్ ఉంది ఒకటి, డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా అండ్ సొమాలియా. ఈ 5 నేషన్స్ ప్రెజెంట్ మెంబర్స్గా ఉన్నాయి. 2-year టర్మ్లో ఉన్నాయి. December 31st దాకా ఇవి మెంబర్స్గా కొనసాగుతాయి అన్నమాట. దట్ ఈస్ అ పార్ట్. సో పర్మనెంట్ మెంబర్ నేషన్స్ ఏమేమి ఉన్నాయి? పర్మనెంట్ మెంబర్ నేషన్స్ 5 నేషన్స్ ఉంటాయి. దాన్ని P5 అంటారు. US, UK, చైనా, ఫ్రాన్స్ అండ్ రష్యా. These 5 are permanent nations, P5 nations of United Nations Security Council. So what is our answer? Answer D is the correct one.
Moving to the next one. Where did ninth Siddha Day celebrations recently taken place or take place? Kerala, Chennai, Andhra Pradesh, Karnataka and Goa అని ఇచ్చాడు. సో నేషనల్ సిద్ధ, మనకి సిద్ధ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఆయుష్ అనమాట. ఆయుష్లో మనకి ఏ స్టాండ్స్ ఫర్ ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఇవి ట్రెడిషనల్ మెడిసినల్ మోడల్స్ అనమాట. ఇండియాస్ ట్రెడిషనల్ మెడిసినల్ మెథడ్స్, మెడిసినల్ మోడల్స్ ఆర్ మెథడ్స్ అనమాట. సో వీటిలో ఈ సిద్ధ ఉంది కదా, ఈ సిద్ధాకి సంబంధించి నైన్త్ సిద్ధా డే సెలబ్రేషన్ దెన్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే లైక్ ఇట్స్ అబ్జర్వ్డ్ ఇన్ చెన్నై అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. చెన్నైలో దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. కలైవనార్ ప్లేస్లో అనమాట. కలైవనార్. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ అనమాట. దీనికి మన వైస్ ప్రెసిడెంట్ అటెండ్ అవ్వడం జరిగింది. కనిపిస్తున్నారు కదా, వైస్ ప్రెసిడెంట్ కూడా దీనికి అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. దట్ ఇస్ అ స్పెషల్ థింగ్ ఇక్కడ. సో ఇలాంటివి న్యూస్లో ఉన్నప్పుడు ఆ స్టేట్ ఇంపార్టెన్స్ ఉన్నవి క్వశ్చన్స్ మనకి కన్ఫామ్గా టచ్ చేస్తూ ఉంటాడు. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దోస్ అనమాట. ఖచ్చితంగా టచ్ చేస్తాడు కాబట్టి దెన్ వీ హ్యావ్ టు హ్యావ్. సో సిపి రాధాకృష్ణన్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాధాకృష్ణన్ దెన్ attended this particular ninth Siddha Day celebration. Moving to the next and important question. In which state has the gender ratio recently increased rapidly to reach 9:23 in 2025? Himachal Pradesh, Karnataka, Haryana, Manipur and Punjab ఇచ్చాడు ఆప్షన్స్. సో ఎక్కడ అంటే లైక్ మనకి 2011లో ఇది చాలా లీస్ట్లో ఉన్న నెంబర్ నుంచి అది ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. 2024లో 910 ఉంటే 2025కి వచ్చినప్పటికీ 923కి వచ్చింది అనమాట. సెక్స్ రేషియో అంటే ఫర్ ఎవ్రీ 1000 మేల్కి ఎంతమంది ఫిమేల్ ఉన్నారు అని కౌంట్ అనమాట. సో అది 923 ఫిమేల్ ఫర్ ఎవ్రీ 1000 మేల్ అనమాట కాంటెక్స్ట్ అది. సో ఆ రీచ్ అయిన స్టేట్ ఏది అని అంటే హర్యానా. ఇది చాలా తక్కువ ఉండేది ఒకప్పుడు 2011 సెన్సస్లో, చాలా తక్కువ 700 అన్నిటికంటే లీస్ట్ ఉండేది అనమాట. అలాంటిది ఇట్ గ్రోన్ అప్ ఇన్ 24 and 25 ఇట్ హ్యాస్ షోడ్ 910, 923 అంటే ఇట్స్ వెరీ గుడ్ నెంబర్. సో లైక్ దీని ద్వారా ఏంటి అని అంటే లైక్ విమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడచ్చు. దర్ ఎంకరేజింగ్ బేబీ గర్ల్ కూడా అనమాట. సో సెక్స్ రేషియోలో, జెండర్ రేషియోలో చాలా గుడ్ స్టెప్ అని మేము చెప్పాలి. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. That's the point. Moving to the next one. Where has the PWD recently made it mandatory to place QR codes on road signs? రోడ్ సైన్స్ మీద QR కోడ్ ఇంట్రొడ్యూస్ చేయడం మ్యాండేటరీ అని నోట్ చేయడం జరిగింది. ఎక్కడ అని అడుగుతున్నాడు. సో దాన్ని గుజరాత్, కేరళ, ఛత్తీస్గఢ్, ఢిల్లీనా, హర్యానా అని అడుగుతున్నాడు. సో ఈ QR కోడ్లను PWD సేవా యాప్కి లింక్ చేస్తారన్నమాట. సర్వీసెస్కి లింక్ చేస్తారు PWD. దీనివల్ల ఏంటి అని అంటే లైక్ సైన్ బోర్డులు కానీ, దెబ్బతిన్న సైన్ బోర్డ్స్ కానీ, ఎక్కడన్నా రోడ్డుకి గుంటలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి అంటే లైక్ పాత్ హోల్స్ లాంటివి కానీ ఉంటాయి. పాత్ హోల్స్ లేకపోతే ఈ హోర్డింగ్స్ బ్రోకెన్ హోర్డింగ్స్ ఉన్న దీని ద్వారా ఏంటి అని అంటే లైక్ దెన్ దిల్ లెట్ యూ నో ద ఏరియా అనమాట. వాటిని బాగు చేయడానికి స్కోప్ ఉంటుంది. వాటిని QR కనుక తీసి మనం కనుక సెండ్ చేస్తే వాటిని రెక్టిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో అంటే ఈ తయారీదారు ఎవరు, దీన్ని తయారు చేసింది ఎవరు, దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని తెలుసుకోవడానికి పాసిబిలిటీ దొరుకుతుంది అనమాట. అందుకని దెన్ మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి దీన్ని. అంటే మనకి ఇంపార్టెంట్ అని కిందే మనం మాట్లాడాలి. PWD అనమాట. ఏ స్టేట్ అని అడుగుతున్నాడు కాబట్టి లైక్ QR సైన్స్ మ్యాండేట్ చేసిన
స్టేట్ ఏది అని అడుగుతున్నాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది నైస్, అంటే కొత్త స్టైల్ కూడా కాబట్టి. అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, పీడబ్ల్యూడి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్స్ వీటిని ఇంట్రొడ్యూస్ చేయాలని మ్యాండేట్ చేస్తుంది అనమాట, జనవరి మంత్ నుంచి అనమాట. సో వైలేటింగ్ దీస్ సైన్స్ ఈజ్ అ లీగల్ అఫెన్స్ అండ్ దెన్ కెన్ రిజల్ట్ ఇన్ అ పెనాలిటీస్ అని కూడా హైలైట్ చేస్తోంది. సో అంటే ఇక్కడ ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాండేటరీ సైన్స్ ఏంటి అంటే వాటి షేప్, కలరు, పర్పస్ ఇవన్నీ హైలైట్ చేస్తారనమాట. సో వెరీ గుడ్ స్టెప్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ వన్ అని చెప్పుకోవాలి. ఆప్షన్స్లో మనకి గుజరాత్, కేరళ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ ఇచ్చాడు. సో దట్ ఈస్ ఢిల్లీ అనమాట. సిగ్నేచర్, సో క్యూఆర్ కోడ్స్ గివింగ్ డీటెయిల్స్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరర్స్ మ్యాండేటరీ ఇన్ రోడ్ సైనేజ్ ఇన్ ఢిల్లీ అనమాట. మ్యాండేట్ చేశారు, దట్ ఇస్ అ పాయింట్. దీంతో ఏంటి అంటే ద పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఫ్రెష్ గైడ్ లైన్స్ మేకింగ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద క్యూఆర్ కోడ్స్ మ్యాండేటరీ ఇన్ రోడ్ సైనేజెస్. Manufactured the signage and what material were used in order to ensure the uniformity and improve the visibility. These guidelines were brought from January 1st, 2026 anamata. So the retro-reflective signage should include a QR code mandatory, and QR code should be printed on the bottom right corner of the signage containing details such as manufacturer's name, manufacturing date, రిఫ్లెక్టివ్ షీటింగ్ కోడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ వీటిలో హోల్డ్ చేస్తారనమాట. దట్ ఈస్ అ పార్ట్. సో ఎక్కడది? ఢిల్లీ. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. రీసెంట్లీ స్పేస్ ఎక్స్ లాంచ్డ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాస్మో స్కైమెడ్ ఆఫ్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. సో లైక్ ఇలాంటివి మనకి క్వశ్చన్ ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియాలో ఇది ఒకటి మోడల్ అనమాట. మనకి ఈ మిషన్ నేమ్ ఒకటి, మిషన్ నేమ్, కంట్రీ, సో కంపెనీ ఆర్ ఏజెన్సీ ఎవరి తరఫున ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. తర్వాత పోతే రాకెట్ దానికి ఇవి తెలియాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇంపార్టెంట్ వన్. ఇక్కడ కాస్మో స్కైమెడ్ జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ యూఎస్ఏ ఇచ్చాడు ఆప్షన్స్ మనకి. సో కాస్మో స్కైమెడ్ అనేది ఏంటి అంటే CSG-3 అంటారు. ఇది CSG-3. సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. ఇది ఫర్ ఇటలీ. సో మనకి ఆప్షన్స్లో ఇటలీ ఉంది కదా. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇటలీ కోసం అనమాట ఇంట్రడ్యూస్ చేసింది దీన్ని. ఫర్ ఇటలీ, marking the first launch of 2026 and the third in the constellation owned by the Italian Space Agency and Ministry of Defense అనమాట. దట్స్ అ పార్ట్. సో మన 2026 స్టార్టింగ్లోనే దెన్ ఇంటర్నేషనల్ మార్కులు మనం అబ్జర్వ్ చేసింది ఇదేనమాట. సో కాబట్టి ఇది స్పెషల్ టర్న్ కింద మనం చెప్పుకోవాలి, స్పెషల్ కింద హోల్డ్ చేసుకోవాలి దీన్ని. మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ అడ్వాన్స్డ్ రాడార్ మానిటరింగ్ ఫర్ డిఫెన్స్ ఎన్వైరన్మెంట్ అండ్ సెక్యూరిటీ. దెన్ దే యూజ్డ్ మనకు తెలుసు కదా స్పేస్ ఎక్స్, కంపెనీ నేమ్ స్పేస్ ఎక్స్ అనమాట. సో రాకెట్ వచ్చేటప్పటికి ఫాల్కన్ 9 రాకెట్ తోటి టర్న్ చేస్తుంది. ఇది మనం చెప్పుకున్నాం, ఇది ఫాల్కన్ 9 గురించి. జనవరి 2nd దెన్ కాలిఫోర్నియా నుంచి లాంచ్ చేయడం జరిగిందనమాట. దిస్ వన్. ఇలాంటి మిషన్స్లో మనకి ఇంకా ప్రీవియస్గా, సో ఇదైతే ఆన్సర్ మనకి టు బి అనమాట. NVS-2 అని కూడా ఒకటి ఉంది. NVS-2 అది కంట్రీ ఇండియా అనమాట. ఇండియా టర్న్ చేసింది. కంపెనీ వచ్చేటప్పటికి ఇండియా అనగానే ఇస్రో కదా లాంచ్ చేసేది. రాకెట్ వచ్చేటప్పటికి GSLV అనమాట. GSLV రాకెట్. ఇదేంటి అంటే నావిగేషన్ శాటిలైట్ ఫర్ నావిక్ సిస్టమ్ ఉంది కదా. నావిక్ సిస్టమ్కి నావిగేషన్ కోసం యూజ్ చేశారనమాట, నావిగేషన్ కోసం. తర్వాత మనకి చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో నిసార్ మిషన్ నేమ్ అది. అండ్ ఎవరు అని అంటే ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ USA అనమాట. సో దీనిలో కాంబినేషన్ ఎవరెవరు అంటే జాయిన్ అయింది కంపెనీస్ నాసా అండ్ ఇస్రో అనమాట. నాసా అండ్ ఇస్రో ఇక్కడ యూజ్ చేసిన రాకెట్ ఏంటి అంటే GSLV MK2 అనమాట. GSLV MK2 ఇంట్రడ్యూస్ చేశారు. ఎర్త్ అబ్జర్వేషన్ మ్యాపింగ్ కోసం యూజ్ చేస్తారనమాట. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ మ్యాపింగ్. దీన్ని వచ్చేటప్పటికి సెక్యూరిటీ కోసం, డిఫెన్స్ సెక్యూరిటీ కోసం. దీన్ని వచ్చేటప్పటికి నావిగేషన్
నావిగేషన్ కోసం అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఓకే. ఓకే. అంతేనండి. ఓకే అండి. So here, like these are the different types of missions we have. Nisar was asked long back, so we have to focus on this particular one. సో ఇలా కనుక మనం లిస్ట్ అవుట్ కనుక చేసుకుంటే ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది కాబట్టి క్లియర్గా మనం అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ అ థింగ్ దెన్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. అండ్ లైక్ నిసార్ ఇంపార్టెంట్ వన్. అండ్ హియర్ వన్ మోర్ వీ హ్యావ్ దట్ ఈస్ బ్లూ బర్డ్. బ్లూ బర్డ్ కూడా ఉంది. బ్లూ బర్డ్ సో ఇండియానే టర్న్ చేసింది అనమాట. ఇది ఇస్రో అండ్ ఎన్ఎస్ఐఎల్. రాకెట్ వచ్చినప్పటికి LVM-3 అనమాట. కమర్షియల్ శాటిలైట్ డిప్లాయ్మెంట్ కోసం. కమర్షియల్ శాటిలైట్ డిప్లాయ్మెంట్ కోసం. సో ఇలా కనుక ఒక చార్ట్ లాగా కనుక చూసుకుంటే మనకి ఒక క్వశ్చన్ ఇక్కడ మిస్ అవ్వకుండా హ్యాండిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మిషన్ నేమ్, కంట్రీ, ద కంపెనీ నేమ్ అండ్ రాకెట్ అనమాట. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? B is the correct one. Moving to the next question. The next one. Recently, which edition of the Khelo India Beach Games started at a Ghokla beach in Dayu అంటున్నాడు. గోక్లా బీచ్ ఇన్ డయ్యూ. సో మనకి ఏం అడిగాడు ఇక్కడ? లైక్ అడిగింది ఏంటి అని అంటే ఖేలో ఇండియా బీచ్ గేమ్స్. ఈ ఖేలో ఇండియా కూడా మనకి క్వశ్చన్ కన్ఫర్మ్గా టర్న్ అవుతుంది. దీనిలో మనకి 5 మోడల్స్ ఆఫ్ ఖేలో ఇండియా ఉన్నాయి. ఖేలో ఇండియాలో 5 మోడల్స్ ఆఫ్ ఖేలో ఇండియా గేమ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఇది బీచ్ గేమ్ అంటున్నాడు. ఇది ఎన్నోది అని అడిగాడు? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అనమాట. ఇవి అడిగాడు. 4th and 5th అని అడిగాడు. సో మనకి ఇది ఎన్నోది అనేది మనం ట్యాగ్ చేయాలి. దట్స్ అ పాయింట్ అనమాట. ఫస్టా, సెకండా, థర్డా, ఏ ఎడిషన్ అనేసి. సో బీచ్ గేమ్స్ వచ్చినప్పటికీ మనకి ఈ పర్టికులర్ పార్ట్ ఇది ఎన్నోది అంటున్నాడు? సెకండ్ ఎడిషన్ అనమాట. ఇది బీచ్ గేమ్స్ వాజ్ డిక్లేర్డ్ ఓపెన్ బై ద ఆనరబుల్ లెఫ్టినెంట్ గవర్నర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. సో ఇది సెకండ్ ఎడిషన్. వాట్ ఇస్ ఇట్? సెకండ్ ఎడిషన్. ఆన్సర్ B is the correct one. ఈ సెకండ్ ఎడిషన్ ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ సెకండ్ ఎడిషన్ మనకి. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దట్ యూనియన్ టెరిటరీ శ్రీ మనోజ్ సిన్హా అనమాట. మనోజ్ సిన్హా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ hailed sports as a powerful driver of youth aspirations. National building as a Khelo India Beach Games began Gogla Beach, Dayu. సో ఎక్కడ టర్న్ అయ్యాయి అంటే గోగ్లా బీచ్ అనమాట. గోగ్లా బీచ్ డయ్యూలో ఇవి స్టార్ట్ అవ్వడం జరిగింది. సెకండ్ టర్న్ అనమాట, సెకండ్ వన్ అనమాట. సో ఓపెన్ బై ద ఆనరబుల్ లెఫ్టినెంట్ గవర్నర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆనర్ చేసింది ఎవరు? ఇంట్రడ్యూస్ చేసిందంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. ఎక్కడ? డయ్యూలో. వాట్ ఇస్ దట్? డయ్యూ డామ్ అని ఉంది కదా మనకి, ఆ డయ్యూ యూనియన్ టెరిటరీ అనమాట. దట్స్ అ పాయింట్. అది క్యాచ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్. ఇది ద బీచ్ గేమ్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఖేలో గేమ్స్. ఖేలో ఇండియా మనకి యూత్ గేమ్స్ ఉన్నాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉన్నాయి. యూనివర్సిటీ గేమ్స్ ఉన్నాయి. ఖేలో ఇండియా యూనివర్సిటీ. అండ్ అంతేకాకుండా ఖేలో ఇండియా పారా గేమ్స్ కూడా ఉన్నాయి. పారా అండ్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్. తర్వాత వాటర్ స్పోర్ట్స్, ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్. ఇప్పుడు మనం చూసింది బీచ్ అనమాట, బీచ్ గేమ్స్ అనమాట. బీచ్ గేమ్స్ ఫస్ట్ ఎక్కడ జరిగింది అంటే బీచ్ గేమ్స్ ఫస్ట్ వన్ మనకి 2025లో జరిగింది. అది కూడా డయ్యూలోనే అనమాట. డయ్యూలోనే జరిగింది. సో విన్నర్ ఎవరు అంటే మణిపూర్ ఈజ్ ద విన్నర్ అనమాట. మణిపూర్ విన్నర్. సో మణిపూర్ విన్నర్. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వి హ్యావ్.
వాటర్ స్పోర్ట్స్ వచ్చేటప్పటికి వాటర్ స్పోర్ట్స్ 2025లో జరిగింది మనకి ఎక్కడ జరిగాయి అంటే దాల్ లేక్లో జరిగిందనమాట. ఇది కూడా ఫస్ట్ది అనమాట, అక్కడ జరిగింది ఫస్ట్ది. ఇప్పుడు ఈ డయ్యూలో మణిపూర్ గెలిచింది, మనకి జరిగింది ఎక్కడ ఎన్నోది అంటే ఫస్ట్ది. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది సెకండ్ది అనమాట, బీచ్ గేమ్స్. సో దాల్ లేక్లో జరిగింది ఇది వాటర్ స్పోర్ట్స్. దీనిలో మధ్యప్రదేశ్ విన్నర్ అనమాట. మధ్యప్రదేశ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెడల్స్ 18 మెడల్స్ అనమాట. రన్నర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒడిస్సా అనమాట. ఒడిస్సా నెక్స్ట్ పొజిషన్లో ఉందన్నమాట, 10 మెడల్స్ తోటి సెకండ్ పొజిషన్లో ఉంది. ఇది వాటర్ స్పోర్ట్స్ ఫస్ట్ది. 2025 గురించే మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. సో తర్వాత పారా ఖేలో ఇండియా పారా గేమ్స్ వచ్చేటప్పటికి మనకి లైక్ ఈ సెకండ్ది జరిగింది 2025లో. ఎక్కడ అంటే ఢిల్లీలో జరిగింది అనమాట. సెకండ్ ఈవెంట్ జరిగింది ఢిల్లీలో. దెన్ హర్యానా విన్నర్ అనమాట ఇక్కడ ఈ పారా ఖేలో ఇండియాలో. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సెకండ్ పొజిషన్లో తమిళనాడు ఉంది అనమాట. తమిళనాడు సెకండ్ పొజిషన్. యూనివర్సిటీ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ వచ్చేటప్పటికి మనకి 2025లో జరిగింది 5th ఎడిషన్ అనమాట. అది 5th ఎడిషన్ జరిగింది ఎక్కడ రాజస్థాన్లో జరిగింది అనమాట. 5th ఎడిషన్ రాజస్థాన్లో జరిగింది. చండీగఢ్ యూనివర్సిటీ టాప్ పొజిషన్లో ఉందన్నమాట. యూనివర్సిటీలో చండీగఢ్ యూనివర్సిటీ ఫస్ట్ పొజిషన్లో ఉంది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సెకండ్ పొజిషన్ అనమాట. దట్ ఇస్ అ పాయింట్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వచ్చేటప్పటికి 7th వన్ జరిగింది మనకి, 7th ఎడిషన్ ఇప్పుడు 2025లో. దీనిలో వచ్చేటప్పటికి ఎక్కడ జరిగింది ఇది అంటే బీహార్లో జరిగింది అనమాట. బీహార్లో జరిగింది. మహారాష్ట్ర విన్నర్. దెన్ సెకండ్ పొజిషన్లో వచ్చేటప్పటికి హర్యానా ఉందన్నమాట. మహారాష్ట్ర ఏకంగా 158 మెడల్స్ హోల్డ్ చేసుకుంది ఫస్ట్ పొజిషన్లో. హర్యానా వచ్చేటప్పటికి 117 మెడల్స్తో సెకండ్ పొజిషన్లో ఉందన్నమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. సో ఇవి మనకి దీనికి రిలేటెడ్గా ఉన్న ఖేలో ఇండియాకి రిలేటెడ్గా ఉన్న అంశాలు. మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ బి అనమాట. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. And recently, in which South Indian state was the sandalwood leopard seen for the first time? Sandalwood leopard. ఇదిగోండి ఇలా శాండల్వుడ్ కలర్లో ఉంటుంది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. సో ద శాండల్వుడ్ లేపార్డ్, దీన్ని అల్ట్రా రేర్ స్ట్రాబెర్రీ కలర్ మార్ఫ్ అని పిలుస్తారు. దీన్ని వాజ్ రీసెంట్లీ డాక్యుమెంటెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద సౌత్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. శాండల్వుడ్ అనేది అక్కడే కదా, యా. సో కర్ణాటక ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అనమాట. ద స్టేట్ ఆఫ్ శాండల్వుడ్ అని కూడా అంటాం కదా. సో దిస్ లేపార్డ్ స్పాటెడ్ ఇన్ ద విజయనగర డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. దీనిలో రేర్ థింగ్ ఏంటి అని అంటే ఫస్ట్ సచ్ సైటింగ్ ఇన్ కర్ణాటక అండ్ ఓన్లీ ద సెకండ్ కన్ఫర్మ్డ్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ రేర్ కలర్ మార్ఫ్ ఇన్ ఆల్ ఇండియా. ద ఫస్ట్ ఇండియన్ సైటింగ్ వాజ్, ఇది ఇలాంటిదే మనకి ఫస్ట్ కనిపించింది ఎప్పుడు అంటే 2021లో అనమాట. ఎక్కడ కర్ణాటకలోని. ఇప్పుడు మళ్ళీ 2026లో ఇది మనకి అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. ద స్పెషల్ థింగ్ అదే స్టేట్లో. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి, కర్ణాటక అనుకున్నాం కదా. ఇక్కడ మనకి టైగర్ రిజర్వ్స్ ఏమున్నాయి, చాలాసార్లు ఈ కర్ణాటకకి సంబంధించిన టైగర్ రిజర్వ్స్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది, అడుగుతాడు కాబట్టి. బాందీపూర్ ఒకటి, బాందీపూర్ టైగర్ రిజర్వ్ ఇక్కడదే. తర్వాత నాగర్హోల్, వాట్ ఇస్ ఇట్, నాగర్హోల్ టైగర్ రిజర్వ్. కర్ణాటకకు సంబంధించిన టైగర్ రిజర్వ్స్ మాట్లాడుతున్నాను. భద్రా టైగర్ రిజర్వ్ అండ్ బీఆర్టీ టైగర్ రిజర్వ్. బీఆర్టీ బిలిగిరి రంగనాథ టెంపుల్ అనమాట. బిలిగిరి రంగనాథ టెంపుల్ టైగర్ రిజర్వ్ అనమాట. భద్రా, నాగర్హోల్, బాందీపూర్. ఈ బాందీపూర్ చాలాసార్లు అడిగాడు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కింద అడుగుతానమాట. దండేలి అన్షి కూడా ఉంది. దండేలి అన్షి టైగర్ రిజర్వ్. ఇవి ఫేమస్ టైగర్ రిజర్వ్స్ అనమాట మనకి కర్ణాటకలో ఉన్న. ఇంపార్టెంట్, ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఇది బాందీపూర్ వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్స్. నీలగిరి మౌంటైన్స్లో రిలేటెడ్ అనమాట. నోన్ ఫర్ ఇట్స్ సిగ్నిఫికెంట్ టైగర్ నెంబర్. గుడ్ నెంబర్ ఉన్న టైగర్ రిజర్వ్ ఉన్న కర్ణాటకలో టైగర్ రిజర్వ్స్లో గుడ్ నెంబర్ ఉన్నదన్నమాట బాందీపూర్. That is one. So what is the answer here? Answer C is the correct one. So these are the MCQs for this day. Then we will meet in the tomorrow's session with the continuation of this one. Thank you.